గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల వసతిగృహంలో వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కందమామిడి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు వరుసగా మృత్యువాత పడుతుండటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. గత నెల జూన్ 39వ తరగతి విద్యార్థిని లాస్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఆ విషాదం నుంచి తేరుకోకముందే 7వ తరగతి చదువుతున్న వర్షిణి అనే మరో విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఒకే వసతి గృహంలో వరుసగా ఇద్దరు విద్యార్థులు మరణించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజా సంఘాల నేతలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు మరియు మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలోనూ హాస్టల్లోనూ అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఈ అనాలోచిత ఘటనలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. మరణానికి కారణాలు ఏవైనప్పటికీ బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కందమామిడి ఆశ్రమ పాఠశాల హెడ్ మిస్ట్రెస్ మరియు హాస్టల్ వార్డెన్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు కఠినంగా కోరుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు ఇలాంటి మరణాలు మరిన్ని పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల భద్రతకు ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఇటీవల అల్లూరు సీతారామరాజు జిల్లా కందమామిడి ఆశ్రమ పాఠశాలలో తరచూ నెల సమయంలోనే ఇద్దరు బాలికలు చనిపోవడం జరిగింది. అదే స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు. అయితే ఒక బాలిక అయితే మనం లాస్ట్ జూన్ 30వ తారీఖు చనిపోవడం జరిగింది. మళ్ళీ వెనువెంటనే 30 రోజుల వ్యవధి కాలంలోనే ఈ రెండో విద్యార్థి అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థి సెలవులకు వచ్చి సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వచ్చిన తర్వాత వైద్యము చేయించిన నిమిత్తం కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయాయి. అట్ ద సేమ్ టైము ఆ అమ్మాయికి కిడ్నీ వ్యాధితో అప్పటి నుంచి కూడా బాధపడుతుందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు సప్పిపుట్టులో జరిగినటువంటి అసెంబ్లీ, మినీ అసెంబ్లీ అంటే ఒక హోమ్ మినిస్టరు అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో మనం ప్రెస్ మీట్లో మనం అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇటీవల కందమామిడి స్కూల్లో సంబంధించి ఇద్దరు దుర్మరణము చెందినట్టే ఒక వ్యవహారం అనేది జరుగుతూ ఉంది అక్కడ. అయితే దేనికి అక్కడ హెచ్ఎం వార్డెన్లు అక్కడ ఉన్నటువంటి బృందం ఏదైనా అక్కడ తప్పిదం ఉందా, లేకపోతే వైద్యం ఏమైనా అందక చనిపోయిందా అనేది కోణంలో అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమ మంత్రికి అడగడం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇటీవల చనిపోయినటువంటి ఇక్కడ మనం చూడొచ్చు, మన రాములపుట్టు పాడేరు మండలానికి సంబంధించి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాములపుట్టు గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము. అక్కడ చనిపోయినటువంటి పెదనాన్న గారు ఇక్కడ ముడవ బసవన్న ఇక్కడ ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏ విధంగా చనిపోయింది మీ పాప అనే అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు ముడవ బసవన్న. రాములపుట్టు కొత్త ఊరు గ్రామం. మా పాప ఇదివరకు ఫిబ్రవరి నెలలో హాస్టల్ నుంచి ఏదో వ్యాధితో పాడేరు హాస్పిటల్కి జాయిన్ అయ్యి అక్కడి నుంచి రికవరీ అవ్వకపోతే కేజీహెచ్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి కొన్ని రోజులు చికిత్స నిమిత్తం కొన్ని వ్యాధి నయమయ్యాక ఊరికొచ్చి అలాగా ఉండి సమ్మర్ హాలిడేస్ అంటే ఇంట్లోనే ఉండింది. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేది. తద్వారా స్కూల్ ఎప్పుడైతే రీఓపెనింగ్ అయ్యి 5 రోజుల ముందు మా పాపని, మాకు అంతు చిక్కని వ్యాధి, శరీరం అంతా వాపు, మొహం వాపు వచ్చేసి మాకు ఏ విషయం కూడా తెలియకుండా అలాగా వ్యాధితో బాధపడుతుంటే మేము మన ఏజెన్సీ ప్రకారంగా కొన్ని నాటు మందులు వాడి అది తగ్గపోవడంతో గవర్నమెంట్ హాస్పిటల్ పాడేరులో తీసుకెళ్ళాం. అక్కడ నుంచి మేము ఈ వైద్యం ఇక్కడ చేయలేమంటే కేజీహెచ్లో తీసుకెళ్ళిన తర్వాత ఈ నెల 6వ తారీఖున కేజీహెచ్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత సుదీర్ఘ పరీక్షలు చేసి మా పాపని, డాక్టర్స్ మాత్రం హ్యాట్సాప్ చెప్తున్నాను, వాళ్ళు కొత్త వాళ్ళైనా పర్లేదు కానీ సూపర్, మా పాపని బతికించారు. కానీ చివరి క్షణంలో ఈరోజు మాకు డిశ్చార్జ్ చేయాల్సింది, నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఏమైందో తెలియదు కానీ మా పాప కోల్పోవడం జరిగింది. దీనికి నేను ఖండిస్తున్నాను. ఫిబ్రవరి నెలలో జాయిన్ చేశారు కదా కేజీహెచ్లో, ఎవరు జాయిన్ చేశారు? హాస్టల్ మేనేజ్మెంట్ జాయిన్ చేసింది. నేను అప్పట్లో చెన్నై యాత్రలో ఉన్నాను, రామేశ్వరం యాత్రలో ఉన్నాను. ఇటీవల మే నెలలో ఈ సమ్మర్ హాలిడేస్ సంబంధించి పాప ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళకుండా మీరు జాయిన్ చేశారా, లేకపోతే స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చేసారా? స్కూల్ వెళ్ళలేదు,
రీఓపెనింగ్కి వెళ్ళలేదు. రీఓపెనింగ్కి వెళ్ళలేదు. రీఓపెనింగ్ ముందు 5 రోజుల ముందు మా పాపకి ఇలాగే ఈ జ్వరం ఇది జబ్బు వచ్చింది. ఇప్పుడు హెచ్ఎం అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారికి సంబంధించి మీకు ఏమైనా లెటర్ రాయించుకున్నారా రిటర్న్గా? మీ పాపకి ఇలా తీసుకెళ్తున్నాము, మా పాపకి ఇలా తీసుకెళ్తున్నాము, అక్కడ వైద్యం నిమిత్తం మేము ప్రైవేట్లో నాటు వైద్యం చేసుకుంటామని చెప్పేసి ఏమైనా మీరు చెప్పి ఒక లెటర్ ఏమైనా రాసుకున్నారా అక్కడ? అయితే మాకు తెలిసిన కదా 2 రోజులు మాకు అవకాశం ఇచ్చిన తర్వాత మేము హాస్పిటల్ తీసుకెళ్తామని 2 రోజులు నిమిత్తం నేను లెటర్ తీసుకున్నాను. లెటర్ ఏమని రాశారు, వ్యాస ఇచ్చారు మీరు? ఈ 2 రోజుల్లో మా పాప ఎటువంటి అంటే ఏమైనా పర్లేదు, నీకు సంబంధం లేదని నేను రాయించుకున్నాను. తద్వారా 3వ రోజు నుంచి నాది అంటే మీకు ఒక చెప్తున్నానని గవర్నమెంట్కి ఒక చెప్తున్నాను. ఇది ఇక్కడ ప్రస్తావన జరిగిందండి. వాస్తవానికి ఆమెకు సంబంధించి పాప చనిపోయినటువంటి ఏం పేరంటే వర్షిని ఎవరైతే ఉన్నారో ఆమె పెదనాన్న బసవన్న మాట్లాడుతూ ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. ఏదేమంటే కూడా నాటు వైద్యం అనేది ప్రస్తావన తల్లిదండ్రులు తెస్తే తెలియక తెచ్చారనడానికి ఒక నినాదం అయితే ఉంటుంది. కానీ అది తెలిసి తెలియనటువంటి వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అక్కడ యాజమాన్యం అంతా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రతి 110 ఆశ్రమ పాఠశాలల్లో ఏజెన్సీలో ఉంటే 110 ఆశ్రమ పాఠశాలలో కూడా ఇలాంటి మరణాలు అనేవి ఎక్కడ కూడా జరగలేని పరిస్థితి. అంటే ఈ విధంగా లెటర్ తీసుకొని మనం నాటు వైద్యానికి తీసుకెళ్తామని చెప్పి తల్లిదండ్రులు చెప్తే అలాంటి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం హెచ్ఎం కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, రిటర్న్గా లెటర్ తీసుకొని నాటు వైద్యం చేయిస్తామని చెప్పి ఒక రాతపూర్వకంగా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది అక్కడ తీసుకోవడానికి అవకాశమే లేదనేటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే తల్లిదండ్రులకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళకి నచ్చజెప్పి నాటు వైద్యం చేయకూడదు అని చెప్పేసి ప్రయత్నం చేయాల్సినటువంటి అక్కడ యాజమాన్యం ఈ విధంగా లెటర్ రాయించుకొని ఆ బిడ్డని వెనక్కి పంపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మనం ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ మరణాలు అనేవి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రతి ఆశ్రమ పాఠశాలలో తగు చర్యలు తీసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఎంత ఉందని చెప్పేసి ఈ మీడియా పాయింట్లో తెలపడం జరుగుతుంది.